మేము చేసిన ఒక చిన్న తప్పు వల్ల పిల్లలతో అమావాస్య రోజు చాలా ఇబ్బంది పడ్డాం. అసలు ఏం జరిగిందో వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు అయితే మేము అమావాస్య కదా చెరుగట్టు పోతున్నాం. మీరు ఎప్పుడైనా అమావాస్య రోజు చెరువుగట్టుకు వెళ్తున్నందుకు మా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చివరి వరకు చూడండి. ఇంటి దగ్గర నుంచి మా జర్నీ చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. అమ్మ వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. చూపిస్తా కనిపిస్తే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ పోతున్నాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంట్రన్స్లోనే ఎంతమంది ఉన్నారో. మేము రేపు అమావాస్య అనంగా ఈరోజు బయలుదేరినాం. అక్కడికి వెళ్ళే వరకు 4 అయ్యింది టైం సాయంత్రం. మాకు కావాల్సిన కొబ్బరికాయలు పూలు అన్నీ ఇక్కడే కింద తీసుకొని ఇక మెల్లిగా పైకి వెళ్తున్నాము. మొత్తం పైకి కొండ మీదకి వెళ్ళాలంటే ముందే పొద్దున్నే బయలుదేరాలి. పొద్దున్న వెళ్ళి అక్కడ ఉంటే మనకు పార్కింగ్ దొరుకుతుంది, లేదంటే కొంచెం కిందే పార్కింగ్ దొరుకుతుంది. అక్కడ మళ్ళీ బండి పార్క్ చేసుకొని మళ్ళీ ఆటోకి వెళ్ళాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి మాకు పైన దారి లేదు, మూసేశారు. అప్పటికి మేము కిందనే మా వెహికల్ పార్కింగ్లో పెట్టేసి మెల్లిగా ఆటో ఎక్కి పైకి వెళ్ళిపోయాం. మాకైతే ఆటోలు కూడా దొరకలేదు, అంతమంది వస్తూనే ఉన్నారు జనాలు. అయితే చాలాసేపు వెయిట్ చేసాం ఆటో కోసం కూడా. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఇంకా వస్తూనే ఉన్నారు కూడా మా వెనకాల. మేము నడుస్తున్న ప్లేస్లే అక్కడికి ఫిల్ అయిపోయాయి పడుకోవడానికి. పైన మొత్తం కొండ మీద జాగా లేదు. మాకు తెలియక మేము అలా వెళ్ళిపోతున్నాం. మా అమ్మ అయితే మమ్మల్ని అక్కడే వదిలేసి నేను చూసొస్తా అని వెళ్ళింది. మా అమ్మ ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మా అమ్మ మిస్ అయిపోయాం. మళ్ళీ మా అమ్మని ఎత్తుక్కుంటూ మా తమ్ముడు వెళ్ళాడు. మా ఆయనని మా అన్నని వదిలేసి వెనకాలే మా అమ్మ వెనకాల పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాను, ప్లేస్ దొరుకుతుందేమో అని. కానీ అక్కడికి కూడా లేదు. చూడండి అసలు ఎక్కడ బండ్లు కాలు పెట్టే సందు లేదు అక్కడ. పైకి వెళ్ళి మా అమ్మ చూసి వస్తానని నన్ను అక్కడ ఆపి నాకు లగేజ్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. నేను మా అమ్మ కోసం చూస్తూ అక్కడే ఉన్న పిల్లల్ని పట్టుకొని మా కోసం చూస్తూ మా అన్న మా తమ్ముడు మా ఆయననేమో నా వెనకాల ఉండిపోయారు. నా ఫోన్తో ఫోన్ చేస్తే మళ్ళీ మా తమ్ముడు మా అమ్మని వెతుక్కోవడానికి పైకి వెళ్ళిపోయాడు. నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను మళ్ళీ వెనక్కి. మా అమ్మని వెతకడానికి వెళ్ళిన మా తమ్ముడు కూడా ఒక అర్ధగంట అయినా రాలేదు. ఎప్పుడు వస్తారో అక్కడ నించొని కాలు నొప్పులు, మా బాబు అల్లరి, మా పాప నొప్పులని ఏడవటం సరిపోయింది మాకైతే ఆ రోజు అంతా. చివరికి మా తమ్ముడు మా అమ్మని తీసుకొని వచ్చాక మళ్ళీ మేము ఎక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చామో అక్కడికే వెళ్ళి ఒక సైడ్కి సాప పరుచుకొని నిమ్మలంగా కూర్చున్నాం. ఇక అక్కడనే అటో ఇటో చివరికి ఒక ప్లేస్ సెట్ చేసుకొని అక్కడ పడుకున్నాక అర్ధరాత్రి ఇంకా పెరిగిపోయింది రద్దీ. చాలామంది తొక్కుకుంటూ తన్నుకుంటూ వెళ్తున్నారు. పిల్లల మీద కూడా పడబోయారు. నేను భయపడి పిల్లల్ని వేసుకొని వెనక్కి వెళ్ళిపోయి కొండ దగ్గర నిల్చున్నాను. కారు వెనకాల అక్కడ ఉన్నారు చూడండి. కొండపైన కూడా నిద్ర చేస్తే మంచిది అంటారు అమావాస్య రోజు, కానీ నేనైతే 10 నిమిషాలు కూడా వండుకోలేదు అస్సలు. పిల్లల్ని పట్టుకొని అట్లనే కూర్చున్నా. పిల్లల్ని పడుకోబెట్టినా వాళ్ళని చూసుకుంటూ కూర్చున్నా. ఎక్కడ మీద పడిపోతారో మళ్ళీ ఎవరు వచ్చి. రాత్రి అయితే అలానో ఇలానో గడిచిపోయింది. ఇంకా తెల్లవారుతుంది. ఇంకా భయం స్టార్ట్ అయింది. దర్శనానికి ఎలా వెళ్ళాలి, గుండం దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా స్నానం చేసుకోవాలి పిల్లల్ని వేసుకొని అని చాలా భయపడ్డాను. ఫ్యామిలీతో వెళ్ళినామన్న పేరే కానీ అందరం కలిసి దర్శనం చేసుకోలేదు. అందరం కలిసి గుండంలో స్నానం కూడా చేసుకోలేదు. ఆ పాదాల దగ్గరికి కూడా పోలేదు. ముందు మా అమ్మ మా అన్న మా ఆయన ముగ్గురు వెళ్ళారు. ఆ తర్వాత మా తమ్ముడు మా అక్క వాళ్ళ బాబు ఇద్దరు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ నేను మా అమ్మ మా పిల్లల్ని తీసుకొని పోయినాం. అలా ఒక్కొక్కరుగా వెళ్ళి గుండంలో స్నానాలు అయితే చేసుకున్నాం, కానీ దేవుడి దర్శనం మాత్రం చేసుకోలేకపోయాం.
అంతమంది జనాలలో పిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే చాలా భయమైంది. ఎందుకంటే గుండం దగ్గర చాలామంది ఉన్నారు. దారిలో అసలు ఎక్కడ పిల్లలు అనేది లేదు, పెద్దలు అనేది, ముసలి వాళ్ళు అనేది ఎవరెవరిని చూసుకోవట్లేదు, వాళ్ళది వాళ్ళకే. అందుకే ఇక్కడి వరకే నీ దర్శనం స్వామి అని మనసులో అనుకొని అక్కడే గంగమ్మ తల్లికి మొక్కుకొని మళ్ళీసారి వచ్చినప్పుడైనా మనశ్శాంతిగా ఇలాంటి రద్దీతో కాకుండా మంచి టైంలో వచ్చి నీ దర్శనం చేసుకుంటాను స్వామి అని మనసులో గట్టిగా మొక్కుకొని ఆ దేవుడికి దండం పెట్టుకొని వెనక్కి వచ్చేసాను. కింద పార్వతమ్మ గుడిలో దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి బయలుదేరారు. అంత రద్దీలో కూడా మీరు ఎలా వెళ్ళారో తెలిసి అమావాస్య రోజు పిల్లల్ని తీసుకొని అని అడిగితే మాత్రం మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందండి. అందుకనే మా అమ్మ అక్కడ నిద్ర చేస్తే మంచిదని మమ్మల్ని తీసుకొని వెళ్ళి నిద్ర చేయించి ఇంటికి తీసుకెళ్ళింది. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మా అనుభవం మాత్రమే, ఎవరిని భయపెట్టడానికి కాదు. మేము చేసిన తప్పు మీరు చేయకండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం అమావాస్య లాంటి రద్దీ రోజుల్లో కాకుండా రద్దీ తక్కువగా ఉండే రోజు, లేకపోతే ఉదయం పూట చాలా తొందరగా వచ్చి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా అయిపోతుంది. మేమైతే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకే తెలుసు. చూడండి అసలు కొండ మీద ఎంతమంది ఉన్నారో. అంతమందిలో కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే నేను చాలా భయపడ్డాను. నేనే వద్దని మా వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చేసాను. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఆయన చెయ్యి విరిగింది. అంతమందిలో ఇంకా నా విరిగిపోయిన చెయ్యి వేసుకొని ఎలా వెళ్తారని ఇంకా దర్శనం అయితే చేసుకోలేకపోయాం. ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ శివయ్య దర్శనం మాత్రం మాకు కలగలేదు. అదే చాలా బాధగా అనిపించింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఇలా రద్దీ రోజుల్లో కాకుండా ప్రశాంతంగా వచ్చి ఆ శివయ్య దర్శనం చేసుకొని ఆ వీడియో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి మా సుకృతి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా చెరుగట్టుకి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. Hey. Hi. Hi. D. ఏ